ఒక్కసారిగా ఇప్పుడు ఇదివరకు ఎట్లయితే మనకి బంగ్లాదేశు భారత్ సరిహద్దుల్లో భూభాగం కోసం అమెరికా గ్రిప్ కోసం ప్రయత్నించినటువంటి ఇష్యూ ఎట్లయితే ఉందో అట్లాగే ఇప్పుడు ఇజ్రాయెల్ దుబాయ్ వాళ్ళ కోఆపరేషన్కి సంబంధించి ఇద్దరూ కూడా ఇజ్రాయెల్ దుబాయ్ ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకోవాలనుకుంటున్నారు. ఈ సోమాలీ ల్యాండ్ని ఇజ్రాయెల్ గుర్తించింది, ఆ దేశాన్ని దాన్ని తాము తీసుకోవాలనుకుంటుంది. అంటే ఆ దేశానికి సంబంధం లేకుండా తాము లాక్కోవాలనుకుంటున్నారు. దుబాయ్ కూడా అదే అనుకుంటుంది. ఇజ్రాయెల్ కన్సిడరింగ్ రికగ్నైజింగ్ ద యుఏఈ బ్యాక్డ్ ఎంటిటీ ఇన్ సదరన్ యెమెన్. ఇది యెమెన్లో ఉన్న హౌతీలేమో దాని జోలికి వస్తే ఊరుకోమంటున్నారు. అది ఒక ద్వీప దేశం అనమాట. అది మ్యారూర్ వాళ్ళు చెప్తున్నటువంటి లెక్క ప్రకారం అయితే సౌదీ ఎయిర్ స్ట్రైక్స్ దుబాయ్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాటిని కంట్రోల్ చేయడానికి ఏదైతే హద్రామీ ఎలైట్ ఫోర్సెస్ నుంచి యెమెనీ అవుట్లెట్కి సంబంధించిన రై ఆల్ యెమెన్ వాళ్ళు రిపోర్ట్ చేస్తుంది కూడా వాటన్నిటి నుంచి రక్షించుకోవడానికి ఆ ప్లేస్ తమకు కావాలని భావిస్తున్నారు. సౌదీ అరేబియా, ఖతార్ ఈ ఇద్దరు కూడా దుబాయ్కి సహకరించి ఇజ్రాయెల్కి సహకరించి అవసరమైతే ఫండింగ్ ఇచ్చి సపరేటిస్ట్ ప్రాజెక్ట్ సిరియాలో ఉన్నటువంటి వాళ్ళని కంట్రోల్ చేయడం, అట్లాగే డ్రూజ్ లాంటి వాటి వ్యవహారాల్లో జాగ్రత్త అడుగులు వేయటం అన్నటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి. అంటే ఇజ్రాయెల్కి పరోక్షంగా సహకరించి, సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇజ్రాయెల్కి సహకరించి తమ శత్రువుల్ని నియంత్రించుకునే పనిలో పడుతున్నారు.